హే గాయస్, హ్యాపీ భోగి అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే భోగి వ్లాగ్ అనమాట. అంటే భోగి రోజు అంతా ఏం చేస్తాను అనేది వ్లాగ్ అనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఏంటి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది చిన్న వీడియో అవ్వచ్చు, బట్ ఐ వాంట్ టు షేర్. అండ్ రెడీ అయిపోయి కింద భోగి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. రెడీ అయ్యి చాకీ కూడా రెడీ అవుతుంది చూడండి. టీ షర్ట్ వేస్తాను పైకి రా అంటే బెడ్ ఎక్కి కూర్చుంది. దానికి ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. ఇష్టమా ఇంత వాయించుకుంటావో చెయ్యండి. చూపెట్టు. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. ఒకసారి నువ్వే క్యూట్గా ఉన్నావు అమ్మాయి డ్రెస్లోని. నీది బాగుంది. ఇది సెకండ్. హ్యాపీ బర్త్డే, గుడ్ గర్ల్ చాకీ, గుడ్ గర్ల్. బొట్టు పెట్టుకో. ఇంత చక్క పెట్టుకుంటావా చాకీ నువ్వు? అమ్మో, గుడ్ గర్ల్. సెకండ్ రైట్ హ్యాండ్. గుడ్ గర్ల్, హ్యాపీ బర్త్డే. బాగుంది. కిందకి వెళ్దాం. వెళ్ళు, పద. బెల్ట్ ఏది? ఆచెళ్దామా? ఆచి షిఖర్కి వెళ్దామా? నీకు అర్థమవుతాయి వచ్చాకి. చేయనేది నీ బెల్ట్ కట్టినా నీకు. ఆచెళ్దామా? ఆచి చాకీ ఫేవరెట్. చాకీకి అన్నీ అర్థమవుతుంది తెలుసా. తోకందుకి ఊపుతుంది, నన్ను రిక్వెస్ట్ చేస్తుంది కానీ నాన్న పద ఆచల్దాం పద. లేచి వెళ్ళేసరికి ఇంకా వెలుతురు కూడా వచ్చేసింది. ఇంకా చాకీతో చూడండి వీడియో మోస్ట్లీ చాకీనే ఉంటుంది. దాంతోనే భోగి సెలబ్రేషన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ ఎలా పలకరిస్తుందో చూడండి. అక్కడ మా వాచ్మెన్ అండ్ వేరే ఫ్లాట్ వాళ్ళు ఉంటే అందరినీ పలకరించేస్తుంది దీనికి ఏదో తెలిసినట్టు. అందరిని పలకరించాలి ఇప్పుడు. అందరికీ హాయిలు చెప్పేసిన తర్వాత చాకీ పాప షికార్కి వెళ్తుందనమాట పొట్టిది. ఇప్పుడు ఎదురింట్లో ఒక డాగ్ని చూసింది. నేను చూపిస్తాను దాని గురించి. పడి దాని దగ్గరికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. నేను పట్టుకొని ఇంకా తీసుకెళ్ళిపోయాను. అయితే మీకు చాకీ వీడియోస్ ఇష్టమా కాదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ ఇప్పుడు పెడుతున్నాను, షార్ట్ వీడియోస్లో మోస్ట్లీ చాకీవి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే దాంతోనే మాకు డే, ఇంకా ఇంట్లో పిల్లలు ఎలానో చాకీ కూడా అంతే. ఈ వీడియోలో కూడా చాకీ కొంచెం ఎక్కువే ఉంటుంది, మోస్ట్లీ చాకీనే ఉంటుంది అనమాట. దాని అల్లరి పనులు అవన్నీ మీకు ఇష్టమా కాదా చాకీవి? మీరు ఎంటర్టైన్ అవుతారా నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అండ్ మీ ఫేవరెట్ ఫెస్టివల్ భోగియా? సంక్రాంతి సీజన్లో భోగి ఇష్టమైనా కాదా? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. కొంచెం ఇంటరాక్షన్ పెంచుకుందాం. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి నాకు. అండ్ ఇప్పుడు చూడండి చాకీని పైకి తీసుకెళ్ళిపోతున్నాను నేను. అదేం చేస్తుందో. చాకీతో ఎలా అవుతుంది అనమాట సెలబ్రేషన్. చూడండి చాకీ ఎందుకలా అవుతున్నావు? అక్కడ ఒక పప్పిని చూస్తుంది అనమాట, అందుకని ఫైటింగ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. పద రాదు. అలా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది కుస్తీలు పడుకుంటూ నన్ను లాక్కొని వెళ్తూ. అది ఎలా ఉంటుంది నీకు ఎందుకు చాకీ? పద. అదిగో పిల్లి, అదిగో ఇది అని చెప్పి తీసుకురావాలన్నమాట. చిన్నపిల్లలకి ఎలాగో అలాగా. పిచ్చిది నమ్మేసి వచ్చేసింది దొంగ పిల్ల. పద. నీతోని అవ్వదు, అందుకే తీసుకొచ్చేసాను. ఇంట్లోనే ఉండు నువ్వు, లేకపోతే ఫైటింగ్ చేస్తాను, యుద్ధానికి వెళ్తాను అంటావు. నేను వెళ్ళొస్తాను ఉండు.
అన్నీ అర్థమవుతాయి మళ్ళీ. వెళ్ళొస్తాను ఆచి షికారు చెవులు చూసారా ఎలా పెడుతుందో. ఆచెల్దమ్మా అగో రిలాక్స్ అయిపోద్ది. ఆచెల్దమ్మా షికార్కి వెళ్దామా బెల్ట్ ఏది అలా అవుతుంది అన్నమాట. అంతే మా పాప. నేను కిందికి వెళ్ళి వస్తానే, నువ్వు ఉండు, ఇంట్లో ఉండు. మమ్మీ మిల్క్ తెమ్మంటే వెళ్తున్నా అనమాట. అలా వాకింగ్ చేసుకుంటూ ఎందుకో నడుచుకొని వెళ్ళాలనిపించింది. ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది కదా చాలా. అండ్ మా ఇంటి దగ్గరలో ఒక షాప్ ఉంది కానీ నాకు ఎందుకో అక్కడికే వెళ్ళాలనిపించింది. అంటే ఇది కూడా దగ్గరే. నేను ఇప్పుడు నడుస్తున్నాను కదా, ఒక కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుందన్నమాట. బట్ నాకు ఎందుకో నడుచుకొని వెళ్ళాలనిపించింది, అందుకే వెళ్ళి వచ్చిన తర్వాత చాకీ అప్పటి వరకు నా కోసం చాలా వెయిట్ చేసి వచ్చేసాను కదా, అందుకని చెప్పి బెడ్ ఎక్కేసింది అనమాట. ఎలా చూస్తుంది చూడండి దొంగ చూపులు. చాకీకి నాకు మంచి బాండింగ్ అనమాట. అసలు చాకీ నేను ఎక్కడికైనా వెళ్తే చాలు, కిందకి వెళ్తానన్నా సరే ఇంకా అలా వెయిట్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది అనమాట. మమ్మీ నానమ్మ చెప్తూ ఉంటారు నేను ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా సరే ఇంక రాగానే ఎంత హ్యాపీ అయిపోయి, నేను హ్యాపీనెస్ వస్తే బోన్ తినడము లేదా పాలు తాగడం, అప్పటి వరకు ముట్టుకోదు. అలా ఉంటుంది అనమాట చాకీతో. కాలేజ్ అప్పుడు పర్వాలేదు డైలీ వెళ్ళేదాన్ని కాబట్టి, తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత హాలిడేస్ అప్పుడు కానీ అలాంటప్పుడు బాగా అలవాటు అయిపోయాను అనమాట చాకీకి. చాకీ కూడా బాగా అలవాటు పడిపోయింది మేము ఆడుకోవడం అండ్ కలిసి. అసలు నేను దాంతో డే అంతా లైక్ నార్మల్ ఆడుకోకపోయినా నార్మల్ ఏం లేకపోయినా సరే నేను ఇంట్లో ఉంటే చాలన్నమాట దానికి. అలా ఉంటుంది. చాకీ లేదు అని అంటే ఇంకా గాబరా అయిపోయి పడుకోదు, కనీసం పడుకోదు. అలా చూసుకొని అటు ఇటు వెళ్ళి విండో పైకి ఎక్కి అలా బిహేవ్ చేస్తుంది అనమాట చాకీ. అలా వెయిట్ చేస్తూ వచ్చే వరకు ఉంటుంది. హ్యాపీ భోగి చాకులు, అందరికీ చెప్పు హ్యాపీ భోగి అని. ఏది సెకండ్ ఇచ్చి చెప్పు అందరికీ హ్యాపీ భోగి అని చెప్పు. గుడ్ గర్ల్. మీ అందరికీ చాకీ విష్ చేస్తుంది హ్యాపీ భోగి అని. మీరు కూడా చాకీకి విష్ చేయండి. వెళ్ళిపోజ్జమ్మా, వెళ్ళి పాలు తాగేసావమ్మా. నువ్వు పాలు తాగేసావా? భోగి స్నానం చేసావు. కొత్త బెడ్షీట్. చాకీకి ఏది కొత్తది వేసినా అంటే అక్కడ నా కోసమే వేసారు అని ముందే ఎక్కేస్తుంది అనమాట. నువ్వు పెంకిదాను కదా, పెంకి చాకీ వైట్గా ఉన్న బెడ్షీట్ని ఒక 2 రోజుల్లో బ్లాక్ బెడ్షీట్గా మారుస్తుంది. చిన్నపిల్లలు లేని లోటు తీరుస్తుంది మా చాకీ కదా. చాకీ దొంగ చూపులు చూస్తున్నావు ఏంటమ్మా దొంగ పిల్ల. చాకీలు అమ్మో, మా చాకీకి హ్యాపీనెస్ వస్తే ఇక ఇలాగే చేస్తుంది అనమాట. ఆడిసుకుంటుంది కదా నాన్న. ఆడుకో బుచ్చి బూచి 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 బూచి. చిన్నపిల్లలకి చూడండి బూచి అంటాం కదా, మా చాకీకి అలా చిన్నప్పటి నుంచి అలవాట్లేండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను అంటున్నాను కాదు, బూచి బూచి అంటే ఇంకా చేస్తుంది. బూచి 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 బూచి. ఏంటమ్మా ఆనందం, ఎక్కడికి వెళ్ళొచ్చా అమ్మా? తిండి లేదు, ఆట ఉంటే చాలు, పాలు ఉంటే చాలు. పాలు ఆట ఒక బోను. బూచిలు మా చాకీకి ఆడిస్తే ఎంత ఇష్టం అంటే, డోర్ ఎవరు కొట్టారు అన్నీ చూస్తున్నానా, అన్నీ చెకప్ చేసి గ్రీన్ టీ తాగుదామని దానికోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. చేయడం పెద్ద ప్రాసెస్ కాదు, జస్ట్ నేను వీడియోలో పెట్టాలి అనుకున్నాను అంతే. ఎందుకంటే వ్లాగ్ కదా, సో ఏమేమి చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ అంతా నేను అలా వీడియో తీసాను అనమాట, క్లిప్స్. సో ఎంతమందికి తాగే అలవాటు ఉంది నాకు కామెంట్ చేయండి. నేను ఈ మధ్య మళ్ళీ అలవాటు చేసుకున్నాను అనమాట, ముందు వరకు లేదు, ఆ ముందు ఉంది అంటే గ్యాప్, మనం ఏది రెగ్యులర్గా ఫాలో అవ్వం అనమాట. సో ఇది కూడా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఇట్స్ ఓకే.
తర్వాత చాకీ కూడా వచ్చిందనమాట. యాక్చువల్లీ కుంభమేళా అవుతుంది కదా, సో అది నేను డాడీతో పాటు కూర్చొని చూస్తుంటే చాకీ ఇంకా నా పక్కనే ఉంటుంది కదా, ఇందాక చెప్పాను కదా, సో వచ్చిందనమాట పక్కకి. ఇది మింట్ నేను వేసింది అనమాట. బట్ ఏంటో చిన్నాకులు వచ్చాయి. మేబీ మనం వేసిన స్టెమ్ లావుగా ఉంటే పెద్ద ఆకులు వస్తాయి కదా. ఎందుకంటే లాస్ట్ టైం నేను వేసాను, అప్పుడు చాలా పెద్ద వచ్చినాయి. బట్ ఏంటంటే పురుగు తినేసింది, మొత్తం పోయింది. ఈసారి మాత్రం చిన్నవే. చాకీకి రా పైకి రా అంటే వచ్చింది. అంటే నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు చూస్తే అర్థమైపోతుంది నేను ఎక్కడుంటే అక్కడికే వస్తుంది అనమాట. నేను వేరే బెడ్రూమ్లోకి వెళ్ళినా అక్కడికే వస్తుంది, హాల్లోకి వెళ్తే హాల్లోకి వస్తుంది. అయితే దా అని అంటే వచ్చింది. ఇంకా అలా పామించుకుంటుంది. మనం మధ్యలో ఆపేసినా మళ్ళీ అడుగుతుంది అనమాట పామ్మని. అలా పామితే అలా పడుకుని పోతుంది, చాకీతో అలానే ఉంటుంది అనమాట. ఇంకా అలా టైంపాస్ అయిపోద్ది, మసాజ్ చేయించుకుంటుంది. వెంట్రులో మరీని చేతులు కొంచెం బద్ధకంగా అనిపిస్తాయి కదా బాడీ, సో దానికి చేస్తే అది ఇంకా అలా చేయించుకుంటుంది అనమాట. ఇవన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను కదా చాకీ, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఎవరు కనెక్ట్ అయ్యారు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చాయా దాన్ని చేసే పనులు అవన్నీని. మా ఇంట్లో స్పెషల్స్ ఈరోజు జంతికలు చేశారు. అండ్ జంతికలతో పాటు ఇంకా స్వీట్ కూడా చేశారు. అండ్ ఫార్వర్డ్ చేయకండి, చూపిస్తాను. అండ్ జంతికలు మీ ఇంట్లో ఇంకేం చేశారు? అరిసెలు చేశారా? ఏం చేశారు? అందులో మీకు ఏమి ఇష్టం కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ స్వీట్ అన్నాను కదా, లాడు చేశారు మా ఇంట్లో మమ్మీ. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ మీ అందరికీ లాడు కావాలి లాంగ్ వీడియో అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను తప్పకుండా చేయిస్తాను మమ్మీ చేత. అండ్ చాలా సింపుల్గా చేయొచ్చు, ఓకేనా. కంద, సారికంద, జామదుంపలు, నీకేం పని ఇక్కడ? ఆనపకాయ, చింతకాయలు, కూర్చోడికి. ఈ బుడంకాయ మమ్మీ నానమ్మ ఏదో పూజ కోసం వెజిటబుల్స్ కోసం, రేపు సంక్రాంతి కదా దానికోసం ఏమో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది కూడా వచ్చిందనమాట. దీనికి అన్నీ కావాలి, ఎవరైనా మాట్లాడుకున్నా వినాలన్నమాట. అది లెగిసింది కదా అందుకు. అదే అది పడుకొని ఉండుంటే మాత్రం డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మధ్య బోన రోజు అడుగుతుంది, రోజు ఈవినింగ్ అయితే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏడుపు స్టార్ట్ చేస్తుంది, కుయ్యి 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 అని. ఇక్కడ నేనేమో మా మమ్మీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను మాత్రం చాకీకి ఇక్కడ ప్యాంపరింగ్ చేయాలన్నమాట. చూసారా నేను ఆపేసానని ఇంకా మళ్ళీ పామ్మని మళ్ళీ వెనక్కి చూస్తుంది. గొప్ప తెలివైంది మా నాన్నమ్మ. అందుకే అంటారనమాట, నోరు ఒక్కట్లేదు అంత మనిషిలాగే చేస్తుంది అని చెప్పి. పొట్టిది బుడంకాయ చూసారు ఎలా చూస్తుందో. దానికి ఆపద్దంట, ఆపేస్తే వెనక్కి చూస్తుంది ఇంకా కావాలి అని చెప్పి. అడిగి అడిగి చేయించుకుంటుంది అనమాట. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో చూడండి, ఎలా చూస్తుంది చూడండి పొట్టి పిల్ల. ఇది బీన్ బ్యాగ్. అది అలా ఉండడానికి రీజన్ చాకీ అనమాట. అది కొన్న కొత్తలో దాన్ని పీకి పీకి కన్నాలు పెట్టింది, అందులో ఉన్నవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కానీ చాకీకి అదే ఇష్టం అనమాట. సో అలా అడ్జస్ట్ చేసి ఉంచుతామన్నమాట. అంటే వింటర్ సీజన్లో అప్పుడు దాని మీదే పడుకుంటుంది. అది మేము ఉన్నాం కాబట్టి అక్కడ, లేదంటే బెడ్ లేదా దివానా అలా. ఇది నేను మార్కెట్కి వెళ్తున్నాను అనమాట, రేపు సంక్రాంతికి కావాలి కదా. సో మా ఇంటి కింద గుమ్మడికాయ ఉన్నాయన్నమాట, అదే బూడిద గుమ్మడికాయ అంటారు కదా, సో అవి నేను అందుకే ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇప్పుడు చూసారా మొత్తం ఖాళీ అయిపోయింది, అందరూ వాళ్ళ హోమ్ టౌన్ వెళ్ళిపోయారు. ఏటీఎంలో ఇంకా మనీ విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయాను. మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ నేను డాడీ తీసుకొచ్చామన్నమాట. చాలా ఎక్కువ, కిందనున్న బ్యాగ్ మాదే మొత్తం నిండిపోయింది. సో అదంతా తీసుకొని వచ్చాం. దాని తర్వాత వెజిటబుల్స్ తీసుకొని టెంపుల్కి కూడా వెళ్ళాను, అక్కడ ఒక చిన్న క్లిప్ తీశాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సంక్రాంతికి అన్నీ ప్రిపేర్ అవుతున్నారా? రేపే కదా సంక్రాంతి. సో మీ ఫేవరెట్ ఫెస్టివలా? అందరూ ఫ్యామిలీ అందరితో మంచిగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చూసారా మొత్తం అంతా ఖాళీగా ఉంది. తర్వాత నేను టెంపుల్కి టెంపుల్ అక్కడే ఆ షాప్ దగ్గరే అనమాట. సో అందుకే వెళ్దామంటే వెళ్ళాను. నేను డాడీ ఇద్దరం వెళ్ళాం. ఇంటికి వచ్చాక మమ్మీ పాయసం చేస్తున్నారు అండ్ పులిహోర కూడా చేశారనమాట ఈరోజు. సో పాయసం చేస్తున్నప్పుడే కొన్ని జీడిపప్పులు సైడ్ వేస్తాను అనమాట. ఎవరికి ఇష్టం జీడిపప్పులు కామెంట్ చేయండి. నాకైతే ఎందుకో ఇష్టం అనమాట. కానీ మమ్మీ ఏమో ఉండాలి అక్కడ, నువ్వు తీసేసుకుంటే ఎలాగా అని చెప్పి అన్నారు. తర్వాత పులిహోర చేశారు, అది కూడా కలుపుతున్నప్పుడు వీడియో తీశాను. అండ్ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి చెప్పండి నాకు. మీ ఫేవరెట్ పులిహోర? నాకు ఫేవరెట్ అయితే కాదు, నా ఫేవరెట్ బిర్యానీ. కానీ ఈరోజు చేయరు కదా పులిహోర, చేస్తే తినాలి కాబట్టి తిన్నాను. తర్వాత మా చాకీ చూడండి అక్కడ బయట ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చూస్తుంది.
ఒకవేళ కట్టెన్ క్లోజ్గా ఉన్నా కూడా అదే తీసుకొని చూస్తుంది అనమాట. ఈవినింగ్ అయింది కదా, ఇంకా చాకీని షికార్కి తీసుకెళ్తున్నాం అనమాట నేను మమ్మీ. అండ్ షికార్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాకీ ఇవి కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను, ఎందుకంటే మోస్ట్లీ చాకీనే ఉంది కాబట్టి ఇందులో. సో 1K రీచ్ అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. అంతే గైస్, బాయ్, టేక్ కేర్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.